నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ స్టార్ట్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి మన బడగని దగ్గరికి అయితే చూస్తాం. అండ్ ఈ రోజు అప్డేట్ అయితే ముందు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మంచి అప్డేట్ అయితే ఉంది. మనకైతే ఆల్మోస్ట్ అయితే చాలా వరకు అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్ అనేది చేస్తాను. ఫినిషింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి అయితే వస్తుంది మనకైతే కంప్లీట్ గానికి. అండ్ ప్రతి ఒక్కటి అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ చెట్లు మనకైతే ఇవాళనే స్టార్ట్ చేసారు అన్న వాళ్ళు అయితే మొత్తం మనకి శోభయాత్రకి అయితే లైన్ కి అండ్ క్యూ లైన్ కి ప్రతి ఒక్క దానికి మనకి చెట్లు అనేది అడ్డం లేకుండా మొత్తం అనేది మొత్తం అయితే కొట్టేస్తున్నారు. అప్డేట్ అయితే ఇచ్చాను. అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయితే మన శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి మొత్తం అయితే కంప్లీట్ అయితే అయింది. అండ్ చెట్టు బ్యాక్గ్రౌండ్ లో చెట్టు అయితే మొత్తం కంప్లీట్ అయింది. అది కంప్లీట్ గా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికి జస్ట్ గణేష్ చేస్తాం. అందరికీ జస్ట్ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగని దగ్గరికి వచ్చేసాం. అండ్ ఈ రోజు మార్నింగ్ అప్డేట్ ఏముందో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే చూసుకోవచ్చు మనకైతే కవర్ అయితే ఇంకా తీయట్లేదు. అండ్ మొత్తం కంప్లీట్ గా వర్క్ అనేది పైన నడుస్తుంది కాబట్టి ఇంకా కవర్ అనేది తీయట్లేదు. వర్షం అనేది ఎలా ఉంది ఇంకా వాతావరణం ఉంది మనకి ఏం తెలియట్లేదు కాబట్టి అన్న వాళ్ళు అయితే కవర్ అయితే పెట్టేస్తారు. అండ్ నిన్న అప్డేట్ అయితే చూస్తారు కదా, మన ఫేస్ వర్క్ అయితే మీకైతే పైనకి వెళ్ళి అయితే అప్డేట్ అయితే ఇచ్చాను, మంచి అప్డేట్. అండ్ ఈ రోజు చూద్దాం. అండ్ వీలైన మటుకి కింద అప్డేట్ ఉంది, చాలా మటుకి కింద అప్డేట్ మీకు అయితే ఇస్తాను. అండ్ ఇంకోటి అప్డేట్ అయితే చూసుకోవచ్చు, మనకి అన్న వాళ్ళు అయితే చెట్లు అయితే కొట్టేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ రీస్ అయితే మనకి మొత్తం వినాయకునికి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అనేది వర్క్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి. అండ్ చెట్లు మొత్తం అయితే క్లీన్ గా మనకి ఎందుకంటే వెళ్ళడానికి దారి వినాయకుడిని మనం మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత వినాయకుడు కనిపించాలి కాబట్టి మనకైతే మొత్తం చెట్లు అయితే అడ్డం ఉన్నాయి కదా, మొత్తం బార్గేట్లు వస్తాయి అటు ఇటు. దాని వర్క్ అనేది మనకి చెట్ల వర్క్ అయిపోయిన తర్వాత బార్గేట్ల వర్క్ అనేది మనకి చేస్తారు కదా. అండ్ అన్న వాళ్ళు అయితే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఆల్మోస్ట్ అయితే మెయిన్ మనకి ఎదురుగా వినాయకునికి ఎదురుగా మనకి చెట్టు అవుతుంది కదా, చూస్తున్నారు కదా. ఈ చెట్టు అనేది మొత్తం అయితే కంప్లీట్ గా మనకి అడ్డం ఉన్నాయని కొట్టేసి మొత్తం అయితే మన డీసెంట్ అయితే ఎక్కిచ్చేసి అయితే కంప్లీట్ చేస్తున్నారు. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే మనకి అన్న వాళ్ళు అయితే పైనకి ఎక్కి మొత్తం కంప్లీట్ గా ఎంతవరకు వస్తుందో అంతవరకు కంప్లీట్ గా కొట్టేస్తున్నారు చూడండి. అండ్ మెయిన్ ఏవి మనకి మెయిన్ రోడ్ కి మనకి ఉన్నాయో అవన్నీ చెట్లు అనేది మనకి కొట్టేస్తున్నారు చూడండి. ఇక్కడైతే అన్న అయితే మొత్తం పైనకి ఎక్కింది చూడండి. అన్ననే ఆపరేటింగ్ మొత్తం మనకి ఏంటంటే క్రేన్ అనేది కింద పెట్టేసిన తర్వాత పైన క్రేన్ తోని మొత్తం సెట్టింగ్ చేసుకొని మనకైతే అప్డేట్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు, చూస్తున్నా కదా. ఎంబడే మళ్ళా మనకి ఏం కింద పబ్లిక్ కి ఇబ్బంది కాకుండా ఎంబడే డీసెంట్ తెచ్చి మొత్తం అన్న వాళ్ళు అనేది చెట్లు మొత్తం అనేది తీసుకెళ్తున్నారు చూడండి. అన్ననైతే మొత్తం గొడ్డలతోనైతే మొత్తం నరికేస్తున్నారు కంప్లీట్ గా. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మొత్తం ఆల్మోస్ట్ మనకి మొత్తం కంప్లీట్ గా మనకి ఆల్మోస్ట్ చెట్టు అనేది మనకి మొత్తం క్లీన్ చేసేస్తారు మొత్తం. అండ్ మొత్తం ఇది అయిపోయిన తర్వాత చెట్ల వరకు అయిపోయిన తర్వాత మనకి మన బార్గేట్లు క్యూ లైన్స్ కోసం అయితే స్టార్ట్ చేస్తారు. చూస్తారు కదా మొత్తం అయితే చెట్లు అయితే మనకి ఎట్లా ఉన్నాయో. ఈ లైన్ మొత్తం ఆల్మోస్ట్ ఈ వే ఉంది కదా మనకి వినాయకుడిని వెళ్ళే రూటు శోభయాత్ర రూట్ లో మొత్తం లైన్ అనేది క్లియర్ చేస్తారు. చుట్టూ రౌండ్ అప్ మొత్తం అనేది మనకైతే చూసుకోవచ్చు. అండ్ అన్న పైన నుంచి అన్ని కొట్టేస్తూనే ఉండు. మన అన్న వాళ్ళు అన్ని డీసెంట్లకి ఎత్తేస్తూనే ఉన్నారు, ఎంబడే క్లీన్ చేస్తూనే ఉన్నారు చూడండి. ఇక్కడైతే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్న కిందికి మొత్తం పైన వరకు అయితే మొత్తం హైట్ అనేది మనకి ఎంత హైట్ మొత్తం అనేది క్లీన్ చేస్తుంది చూడండి. మొత్తం అనేది మనకి అలా ఇబ్బంది కాకుండా అయితే మొత్తం అయితే అన్ననైతే మొత్తం కిందనైతే మనుషులు అయితే వెళ్ళాడారు, పబ్లిక్ ఇబ్బంది కాకుండా మొత్తం పైనకి వెళ్ళి అయితే అన్న కొట్టేస్తూనే ఉన్నాడు మొత్తం క్లీన్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ అప్డేట్ అనేది మనకి ఏముందో మీకైతే ముందరికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. అండ్ అలానే మన డొనేషన్ కౌంటర్ దగ్గర పోస్టర్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు అయితే చూడవచ్చు. అండ్ కింద అప్డేట్ అయితే ఏముందో మీకైతే రూపర్కి వెళ్ళి అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ కింద మొత్తం కవర్ అయితే ఉన్నది మనకి. ఇక్కడైతే చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫినిషింగ్ కోసం బ్యాక్గ్రౌండ్ కి మనకి దోసంచి వచ్చేసి అయితే ఇది దోసంచి ఎందుకంటే సన్న దోశ బ్యాక్గ్రౌండ్ కోసం వస్తుంది. ఫినిషింగ్ కోసం వచ్చేసి అయితే అది మనకి సన్న లేయర్ ఉంది కదా క్లాత్ అనేది, అదేమో ఫినిషింగ్. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి
బ్యాక్గ్రౌండ్ లో మండపాలు ఉన్నాయి కదా, మండపం బ్యాక్గ్రౌండ్ లో మనకి దీని టైప్ లో తయారు చేసి మనకైతే చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూపిస్తుంది కదా డోర్ సంచుని మన సన్న లేయర్ అనేది తీసుకొని ఈ విధంగా మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది మనకి తయారు చేస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఫిట్ చేస్తున్నారో ఇంకా మీకైతే చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మనకైతే మొత్తం అయితే కంప్లీట్ గా అయితే మనకు అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్యాక్గ్రౌండ్ లో లాస్ట్ ఇయర్ అయితే పీవీసీ ఉండే అండ్ కంప్లీట్ గా మనకి మొత్తం మట్టితోనే వర్క్ అనేది చేస్తున్నారు కంప్లీట్ గా. అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఎలా చేస్తున్నారో మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఇది ఉంది కదా జోడ్ సంచి, లాస్ట్ ఇయర్ మనకి ఇదే అనుకుంటా, నేను ఇయర్వి సేమ్ అదే జోడ్ సంచి. మనకి జాలీ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ చూసుకోవచ్చు, మొత్తం జాలీ అనేది చుట్టూ రౌండ్ అప్ అనేది మొత్తం కంప్లీట్ గా మనకి బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అదే వస్తుంది. అండ్ దాని గురించి అయితే జోడ్ సంచి మొత్తం ప్యాకప్ అనేది ఇలా చేస్తారు చూడండి. అండ్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ గా మనకి జాలీ అనేది కనిపించకుండా మొత్తం జోడ్ సంచితోని మట్టితోని మొత్తం ప్యాకప్ చేసేస్తున్నారు టోటల్ గా. అండ్ చూస్తున్నారు కదా. అండ్ వచ్చేసి అయితే శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి నిన్నైతే మీకైతే చూపించాను కదా. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే కిందనైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. పైనవి ఆల్మోస్ట్ చూసుకోవచ్చు ఫేస్ వర్క్ మనకి చేతులు మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ గా మనం చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీకు చెట్టు ఉందని చెప్పేసి అన్నాను కదా, నిన్న మనకి ఓన్లీ సీకులు జాలి అనేది అల్లుతున్నారు. ఇప్పుడు రియల్ గా మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ చేస్తారు చూడండి అన్న వాళ్ళు అయితే. కంప్లీట్ గా చూస్తున్నారు కదా ఇక్కడ చెట్టు బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారి బ్యాక్ సైడ్ లో మనకైతే చెట్టు అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ గా. అండ్ పైన వరకు ఉంది మొత్తం కంప్లీట్ గా. అండ్ సైడ్ కి మనకి కొమ్మలు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ వేలో. అండ్ పైన మొత్తం చుట్టూ పైన అమ్మవారు పైన మొత్తం చెట్టు వరకు మనకి కంప్లీట్ గా మనకి అండ్ కొమ్మలి చెట్టు మన చెట్టు ఎలా ఉంటుందో అదే విధంగా మనకి అన్నవాళ్ళు రెడీ చేసి దాని ద్వారా కొమ్మలు తర్వాత ఆకులు మనకి అమ్మవారి మీకు ఫోటో చూపిస్తాను. ఈ విధంగానే మొత్తం కంప్లీట్ గా మీరైతే వచ్చేస్తారు మనకి ఎగ్జాక్ట్లీగా చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా ఫినిషింగ్ వర్క్ అనేది ఎంత వర్క్ చేస్తున్నారో మనకైతే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి తెలుసుకోవచ్చు స్వామివారి. అండ్ మీకు ఇంకో అప్డేట్ చూసుకోవచ్చు, నిన్న అయితే షాల్వా అయితే మనకి రెడీ చేస్తారని మీకైతే చూపించాను కదా. దానికి సంబంధించింది మొత్తం అయితే రెడీ అయిపోయింది. అన్న వాళ్ళు అయితే దానికోసం ఫిట్టింగ్ వర్క్ అనేది చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే రెడీ చేసిన తర్వాత మనకి వినాయకుని దగ్గర తీసుకొచ్చి చూడండి. నిన్నైతే మనకి మండపం లెఫ్ట్ సైడ్ లో మనకి అక్కడ వినాయకుని టెంపుల్ లో మనకైతే రెడీ చేస్తారని చెప్పేసి మీకైతే చూపించాను కదా. అదైతే తీసుకొచ్చి అయితే మనకి స్వామివారి మనకైతే ఫిట్ చేస్తున్నారు స్వామివారి దగ్గర. స్వామివారి షాల్వా అనేది మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే రెడీ చేసి ఏ విధంగా వస్తుందో షేప్ అయితే చూసుకోవచ్చు. మీకు అర్థం అవ్వట్లే ఎగ్జాక్ట్లీ కనిపిస్తుందో లేదో అయితే ఇక్కడికైతే రియల్ గా చూసానైతే ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ దాని ఫినిషింగ్ చూసుకోవచ్చు, చాలా మటుకి చాలా ఫినిషింగ్ వర్క్ అనేది చాలా చేశారు మనకి కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ మన రైట్ సైడ్ లో వినాయకునికి రైట్ సైడ్ లో అనేది మనకి ఇక్కడ వస్తుంది. అన్న వాళ్ళు అయితే పైన ఇలా చూసారు కదా మొత్తం అక్కడైతే ఫిట్ చేస్తారు. అది చూసారు కదా అన్న వాళ్ళు అయితే అక్కడ లేవడారు. ఇది పైన గుంజుకుంటారు, అది మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన అమ్మవారి శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి శారీ అయితే మన అంచులు అనేది ఎలా రెడీ చేస్తున్నారో మీరైతే చూసుకోవచ్చు మొత్తం అయితే. మనకైతే అమ్మవారు అయితే అక్కడ రాజు చేస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన జగన్నాథ స్వామివి కార్లేయర్వి కంప్లీట్ అయిపోయింది. మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఇది అన్న వాళ్ళు ఫిట్ చేస్తారు, మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ లో మనకి ముందు అయితే ఉంటాయి కదా, ఇక్కడ రైట్ సైడ్ లో కింద అక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ అన్న వాళ్ళు అయితే సెట్ చేస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే చూడండి దానికి ఫినిషింగ్ వర్క్ మనకి చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అయితే అక్కడ పెట్టేసి ఫినిషింగ్ వర్క్ మనకైతే చేసేసారు కంప్లీట్ గా. అండ్ మన హయగ్రీవ స్వామివి మనకి నిన్న అయితే ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు కదా, అది ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ అయితే
అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన స్వామివారి షాల్వా అనేది మనకి ఆయనకి అయితే తీసుకెళ్ళి ఫిట్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి వినాయకునికి రైట్ సైడ్ లో మనకైతే అన్నవాళ్ళు అయితే ఫిట్ చేస్తున్నారు. చూడండి అమ్మవారి షాల్వా అనేది మనకి ఎక్కడ వస్తుందో చూసుకోవచ్చు. మనకి వినాయకునికి రైట్ సైడ్ లో అన్న రెడ్ కలర్ ఉంది కదా, ఈ ఇక్కడ వస్తుంది. అండ్ మనకి రైట్ సైడ్ లో వినాయకునికి రైట్ సైడ్ లో ఎలా వస్తుందో లెఫ్ట్ సైడ్ లో అలానే మనకి అన్న వాళ్ళు అవి ఫిట్ చేసారు. అక్కడ మీకు అయితే ఎగ్జాక్ట్లీ చూడండి కనిపిస్తుంది సైకిల్ అనేది మనకి అక్కడ. అండ్ ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్లీ అయితే చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇది అన్న వాళ్ళు అయితే ఇదైతే ఫిట్ చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మన జగన్నాథ స్వామి మొత్తం కంప్లీట్ గా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జగన్నాథ స్వామి మొత్తం ఆల్మోస్ట్ ఫినిషింగ్ లేయర్ అనేది మొత్తం కంప్లీట్ చేసి అయితే మనకైతే రెడీ చేసేసారు. అది అలాగా మొత్తం ఆరా మొత్తం చేసేసారు ఫినిషింగ్ అయితే. అండ్ మన హవేగిరి స్వామి మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అమ్మవారి మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే చూస్తున్నారు కదా. అండ్ మన కింద బేస్ అనేది ఇంకా ఫినిషింగ్. అండ్ స్వామివారి పాదాలు కాళ్ళు ఇంకా అయితే చేయలేదు. అండ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు స్వామివారి మనకి అండ్ పాదాల నుంచి మొత్తం కంప్లీట్ అనేది సెకండ్ లేయర్ అనేది అయిపోయింది. స్వామివారి పంచవి మనకైతే మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ డిజైన్ అవి అక్కడ వరకు అయితే చేసేసి అన్న వాళ్ళు చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో గ్లోబీ ఇక్కడ నుంచి చూపిస్తున్నారు చూడండి. అండ్ గ్లోబీ అనేది మనకి నేనైతే కొంచెం చేశారు, ఆల్మోస్ట్ అయితే అక్కడ వరకు చేశారు చూసుకోవచ్చు. అండ్ స్వామివారి షాల్వావి మనకి రైట్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ లో మనకైతే ఫిక్స్ చేసేసారు చూడండి. అండ్ ఇప్పుడైతే రైట్ సైడ్ లో ఫిక్స్ చేస్తున్నారు కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపంలో మన గజ్జలమ్మ దేవి వర్క్ అనేది ఆల్మోస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కంప్లీట్ గా మనకి ఇంతకుముందు చూపించాను కదా రైట్ సైడ్ మండపంలో మొత్తం జాలి అనేది సెట్ చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ లో అనేది సెట్ చేసేస్తారు మొత్తం. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అయితే గడ్డి వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన జాలి చూసుకోవచ్చు. ఈ జాలి అనేది మనకి మొత్తం కంప్లీట్ గా జోర్ సంచ్ ఉంది కదా సన్నది, ఇది మొత్తం ముంచి మనకి బ్యాక్గ్రౌండ్ లోనే మొత్తం ప్యాకప్ చేసేస్తారు చూడండి మొత్తం కంప్లీట్ గా. అండ్ ఫస్ట్ అయితే అలా ఉంటుంది మొత్తము, తర్వాత మొత్తం కంప్లీట్ అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. దాని తర్వాత ఫినిషింగ్ చేసుకుంటూ వస్తారు. దాన్ని మొత్తం వేసిన తర్వాత ఫినిషింగ్ లేయర్ అనేది చేసుకుంటూ వస్తారు. అండ్ గజ్జలమ్మ దేవి వచ్చేసి అన్న వాళ్ళు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఆయన అయితే. అండ్ కంప్లీట్గా మీకు అయితే ఇంకా రెడీ కావాలి కాబట్టి మీకు రెడీ అయిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను కంప్లీట్గా. అండ్ ఈరోజు అయితే అప్డేట్ అయితే చూస్తున్నాయి కదా, ఇంకా అప్డేట్స్ అయితే ముందుకు అయితే వస్తుంది. ఇంకా ఫాస్ట్ వర్క్ అనేది మనకి ఇంకా ఫాస్ట్ అయితే వర్క్ అనేది అప్డేట్ అనేది వస్తూనే ఉంటాయి. అండ్ చూస్తూనే ఉండరు. అండ్ అదే చూసారు కదా లాస్ట్ వరకు అయితే సిట్ చేయకుండా మొత్తం కంప్లీట్ గా అప్ చేస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది తెలుస్తూనే ఉంటాయి. అండ్ మరింత అప్డేట్ తో మీ ముందుకైతే వస్తాను. అలానే లైక్ చేయాలని కోరుకున్నాను. అందరు ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.